కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. ఈ వీడియోలో ఎగ్జామ్ ముందు రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలో డిస్కస్ చేసుకుందాం. చాలామంది విద్యార్థులు ముందు నుంచి సరిగా ప్లాన్ చేసుకోకుండా ఎగ్జామ్స్కి చాలా రోజులు టైం ఉందిలే, అప్పుడు చదువుకోవచ్చులే అనుకుని ఆగిపోతారు. ఎగ్జామ్స్ వచ్చే టైంకి చాలా టెన్షన్ పడిపోతారు, అన్నీ చదివేయాలి, అన్నీ నేర్చేసుకోవాలి అని. ఇది కరెక్ట్ కాదు. కానీ రివిజన్ చేయాలి కదా, మరి ఎలా చేయాలి? ఎగ్జామ్స్కి ఒక రోజు ముందు అసలు అంతవరకు చదవని టాపిక్స్ని నేర్చుకోవాలి, చదవాలి అని ట్రై చేయకపోవటం బెటరు. మీరు ఏ టాపిక్స్లో అయితే బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ టాపిక్స్ అన్నిటినీ కరెక్ట్గా రివిజన్ చేసుకోవాలి. ఏవైనా కొన్ని టాపిక్స్ సరిగా రివిజన్ చేయలేదు అనుకుంటే ఆ లెసన్ సమ్మరీ లేదా రైటర్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ని రివిజన్ చేసుకోగలిగితే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ, సాంస్క్రిట్ లెసన్ సారాంశము, రైటర్స్ గురించి ఇంపార్టెంట్ వాటి గురించి చదువుకుంటే వాటి మీద బేస్ అయ్యి వచ్చే ఏ క్వశ్చన్ అయినా, యానటేషన్ అయినా, మీనింగ్ అయినా, బ్లాంక్స్ అయినా ఆన్సర్ చేయొచ్చు. మరో ముఖ్యమైన విషయం, ప్రతి ఎగ్జాము మోడల్ పేపరు లేదా బ్లూ ప్రింట్ ప్రకారమో చదువుకోవాలి. అంటే ఏ సెక్షన్కి లేదా ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అనేది చూసుకుని అందులో మీరు ఈజీగా మార్కులు తెచ్చుకోగలిగినవి ఎన్ని, కష్టమైనవి ఎన్ని అని అంచనా వేసుకుని ప్రిపేర్ అవ్వాలి. మోడల్ పేపర్ ఆర్ బ్లూ ప్రింట్ లేకుండా ప్రిపేర్ అవ్వడం అంటే రూట్ ప్లాన్ లేకుండా జర్నీ స్టార్ట్ చేసినట్టు అనమాట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎగ్జామ్ ముందు రోజు రాత్రంతా మేల్కొని ఉండకూడదు. కరెక్ట్ టైంకి తినాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఇంకా చదువుకోవాలి అనిపిస్తే ఎగ్జామ్ రోజు తెల్లవారుజామున కొంచెం సేపు మాత్రమే చదువుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరే ముందు సెంటర్కి రీచ్ అయ్యాక చదవకపోవటం బెటర్.